అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి ఎన్ఆర్ఐ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. హంద్రీ నీవా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి హంద్రీ నీవా ఇనాగ్రేషన్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 2 మోటార్లు ఆన్ చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమని రాశానంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ చంద్రబాబు నాయుడు నేనే చేశానని చెప్పుకుంటున్నాడు అని చెప్పి రాశారు. అసలు నిజం చెప్పండి, హంద్రీ నీవా అనేది స్టార్ట్ చేసి ఎక్కువ నిధులు కేటాయించి పూర్తి చేయడంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది? హంద్రీ నీవా స్టార్ట్ చేసింది 2008లో చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ చేసినాయి, కంప్లీట్ చేసాయి, చేయలేదు. మళ్ళీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే హంద్రీ నీవాకి గేట్లు ఓపెన్ చేసి ఈరోజు వాటర్ రైతులకి ఇచ్చినాం. ఖచ్చితంగా హంద్రీ నీవా ఇనాగ్రేట్ చేసింది, దాన్ని మొదలుపెట్టింది, ఫినిష్ చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారో లేదా జగన్ గారో చేసింది ఏం లేదు అక్కడ. ఇంకా రెండోది ఏంటంటే హంద్రీ నీవా వల్ల కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాం ఈరోజు. దానికి కావాల్సిన వనరులని సమకూర్చిన చరిత్ర లేకపోతే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాంట్లో ఎవరు బెనిఫిట్ తీసుకునేలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల అధికారం రోజుల్లో కుప్పంకి వెళ్ళి టెంపరీ గేట్లు పెట్టి ఓపెన్ చేసినాడు. అవి ఏమైనా మనం చూసాం. ఆ రోజు రాత్రి పెట్టారు, రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ పోయేసరికి అక్కడ గేటు లేదు, వాటర్ లేదు. అవన్నీ కూడా ఏంటంటే సినిమా సెట్టింగ్ లాగా సెట్ చేసి ఓపెన్ చేసి 4 ఫోటోలు దిగేసేసి పబ్లిసిటీ చేసుకొని పబ్బం గడుపుకోవాలనే చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే నిజంగా రైతులకు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు. ఓకే, చిత్తూరు జిల్లాకు సంబంధించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వెళ్ళి మామిడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, 29 రూపాయలు నా హయాంలో కేజీకి ఇస్తే ఇప్పుడు కనీసం 12 రూపాయలు ఇచ్చే దాఖలాలు కూడా లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు యాజ్ ఏ రాయలసీమ రీజన్కి సంబంధించిన వ్యక్తిగా అక్కడ నిజంగా ఇష్యూ ఉందా లేదా? మామిడి రైతుల్ని ఆదుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన ఎంతసేపు ఏదో సంక్షేమ పథకాలు మాయలో ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయం చేసుకుంటా ఆయన ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నం చేసినాడు, ఆయన సొంత లాభం కోసం పనిచేసుకున్నాడు తప్ప రైతుల గురించి కానీ, సామాన్య ప్రజల గురించి కానీ, నిరుద్యోగ యువత గురించి కానీ, లేకపోతే ఇంకో మహిళల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేవు. ఈరోజు మామిడి రైతులు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళు అడగక ముందే 4 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఆ రైతులను ఆదుకున్నారు. అది కూటమి ప్రభుత్వం చేసిన మంచి పని. అది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లన ఉద్దేశంతో, లేకపోతే ఆయన ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయాలి. ఆయన ఇప్పుడు ఏదైతే మనము సిట్ అధికారులు అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు ఏదైతే ఇంట్రాగేషన్ చేసి కొన్ని అవినీతి పనులు బయటికి తీసుకొస్తున్నారో ఆ అవినీతి పనుల నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి రోజు రాజకీయాలు చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏం పెద్ద పని లేదు, ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే రైట్, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయన ఏం పెద్ద మాట్లాడడానికి కూడా రీజన్ లేవు. సో ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఎగ్జిస్టెన్స్ ఉండాలి, ప్రజల్లో ఆయనకంటూగా ఏమంటారు జనాల్లో తిరుగుతుంటేనే నేను రేపు పొద్దున ఎగ్జిస్టెన్స్ ఉంటుందని చెప్పి జనాలు 7 దొరికినా పోతాడు. లేకపోతే ఇట్లాంటి రైతుల దగ్గరికి వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాడు కదా. ఆయన కావాల్సింది ఏంటంటే శవ రాజకీయాలు చేయడం, కుట్ర రాజకీయాలు చేయడం, జనాల్ని ప్రలోభ పెట్టి ఆయన స్వలాభం కోసం పబ్బం గడుపుకోవడమే తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాకి వెళ్ళి డ్రామా చేయాలని ట్రై చేశాడు. బట్ రైతులే వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. ఆయన వచ్చేసిన తర్వాత ఆ ట్రాక్టర్ ఓనర్లే చెప్తున్నారు, ఆ ట్రాక్టర్ మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ ట్రాక్టర్ పడేసిన తర్వాత ఆ ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చినారు, ఆ ట్రాక్టర్లో పడేసిన మామిడికాయలకి ఎవరు డబ్బులు చెల్లించినారో కూడా మనం చూసాం పరిస్థితులు. సో ఖచ్చితంగా అదంతా కూడా ప్లాన్డ్. ఓకే, రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షన్ ఏరియా అని, ఒక 2 వర్గాలు ఎప్పుడు కత్తులు బాంబులు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయని చెప్పి నా చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయం. అది ఒకప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉందా లేకపోతే ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఒకప్పుడు ఉన్నమాట వాస్తవం. ఒకప్పుడు ఇప్పుడు జమ్మలమడుగు తర్వాత మనకు కమలాపురం ఇలాంటి కాన్స్టిట్యున్సీస్, లేకపోతే కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ ఇట్లాంటి ప్లేసెస్లో ఫ్యాక్షన్ అనేది ఉండింది. అది ఎప్పుడు ఒక 20-25 సంవత్సరాల ముందు పరిస్థితులు. బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, చదువుకున్న యువత ఎక్కువైపోయినారు, ఎవరు కూడా ఆ ఫ్యాక్షన్ వైపు వెళ్ళే పరిస్థితి లేదు, ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ లీడర్స్ కూడా ఈరోజు బాంబులు దూరుతున్నారా లేకపోతే కత్తులు దూరుతున్నారా అంటే లేదు. కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. ఏదైతే రూరల్ విలేజెస్లో ఎవరైతే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే కొంతమంది వాళ్ళకి సొసైటీ మీద అవగాహన లేక కొంతమంది మూర్ఖంగా వెళ్ళే రోజులు ఇంకా ఈరోజు కూడా చూస్తున్నాం కొన్ని చోట్ల. ఈవెన్ ఒక 10 years బ్యాక్ కూడా ఈరోజు 7 roads కడపలో 2-3 మర్డర్ చేసిన రోజులు చూసాం. అనంతపూర్ జిల్లాలో కూడా కొన్ని జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్షన్
పాత కాలంలో ఉన్నంతగా లేకపోతే సినిమాలో చూపించే విధంగా కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉందంటే లేదు. కాకపోతే కొన్ని కుటుంబాలు ఈరోజు కూడా ఫ్యాక్షన్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి, ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తున్నాయి. అవి కాకపోతే లీడర్లు సపోర్ట్ చేయట్లేదు, లీడర్స్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే పరిస్థితులు మారినాయి, చదువుకున్న యువత బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ ఫ్యాక్షన్ వల్ల వచ్చే ఆదాయం లేదు, దాని మీద వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. కేవలం ఏంటంటే భయపెట్టడం ఏదో చేసుకుంటారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ఫ్యాక్షన్ అనేది తగ్గిపోయింది, ఒకప్పుడు ఉన్నంత లేదు ఇప్పుడు. పులివెందులలో సతీష్ రెడ్డి అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు సీట్లు ఇచ్చారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించి మాట్లాడుతుంటే బీటెక్ రవి గారు ఎవరైతే సతీష్ రెడ్డి గారి కింద పార్టీ కోసం పనిచేశారో ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు సతీష్ రెడ్డి గారిని, వీటిని ఏ విధంగా చూడొచ్చు అసలు మనం? ఇక్కడ ఒక్కటి ఆలోచించుకోవాలి, పార్టీలో ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారనేది పక్కన పెడితే సతీష్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయినారు. సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నారు మెంబర్గా కూడా. అంత పార్టీ చేసింది సతీష్ రెడ్డి గారు అనేవారు. ముందు ఎవరికి తెలియదు కూడా తెలియదు. పులివెందుల కాన్స్టిట్యున్సీలో నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నావు కాబట్టి నీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినపడింది. అదే ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పార్టీ మారిపోయినావు అంటే అది నీ పర్సనల్ విషయమా, లేకపోతే సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకున్నావా, లేకపోతే ఇంకోటి రీజన్ పక్కన పెడితే ఈరోజు ఆ పక్క పార్టీలో ఉన్నప్పుడు ముందు నిన్ను ఏదైతే సేఫ్ గార్డ్ చేసిందో, నిన్ను పెంచి పోషించిందో ఆ పార్టీని తిట్టడము లేదా ఆ పార్టీ నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. అది ఎవరైనా కూడా ఈరోజు సతీష్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మా రాయచోటి నియోజకవర్గం రమేష్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మనసులోంచి వచ్చే మాటలు కాదు అవి. ఓకే, వీళ్ళు నిజంగా నువ్వు ఆ మైక్ తీసేసేసి ఆ మీడియా ప్రజెన్స్ లేకుండా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మాటలు మాట్లాడలేరు. అది వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే సతీష్ రెడ్డి గారు ఈరోజు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఆ తర్వాత బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడుకునే పరిస్థితి చూస్తున్నా, ఒకరి మీద ఒకరు వార్నింగ్ ఇచ్చుకునే పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్గా ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే క్యాడర్ ఎలాంటి మాటలు మాట్లాడుకుంటుంది? క్యాడర్ రెచ్చగొట్టినట్టు కాదా? అంటే ఎలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేయాలని చూస్తున్నారు? ఈరోజు అధికారం పోయి జస్ట్ 1 సంవత్సరం 1.5 సంవత్సరాల కాలంలో మీకు ఓపిక లేకపోతుంటే గత 5 సంవత్సరాలు మీ కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు కూడా మేము ఎప్పుడూ అట్లాంటి మాటలు మాట్లాడలేదు, శాంతియుతంగానే ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ సైడ్ నుంచి మేము కొన్ని వేల మంది బయటకు వచ్చి వివిధ దేశాల్లో ప్రొటెస్ట్ చేసాం. బట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచలేదు, లేకపోతే భారతి గారిని కించపరచలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ నాయకులను కించపరచలేదు. ఏదైనా మాట్లాడితే దానికి ఉన్న పరిస్థితుల పట్టి మాట్లాడడం, సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం, కానీ ఇలాగ పర్సనల్ అటాక్ చేయలేదు. బట్ వైఎస్ఆర్సీపీలో అన్ఫార్చునేట్గా అది అలవాటు అయిపోయింది, ఏం చేయలేము. అదే ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా తీసుకుంటున్నారు. సతీష్ రెడ్డి గారు ఆ ఉన్న స్టాండ్ కూడా వదిలేసేసి ఆ పార్టీల సిద్ధాంతాలను, ఆ పార్టీకి ఉన్న ఏదైతే ఉందో మైండ్ సెట్, అదే మైండ్ సెట్లో ఈయనబోతున్నట్టు కనపడుతుంది. ఎన్ఆర్ఐ టీడీపీ అని ఒక వింగ్ ఉంది తెలుగుదేశం పార్టీలో. దేశాల్లో ఆంధ్ర నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. మీరు ₹1 కూడా పార్టీ నుంచి ఆశించకుండా, ఒక పని కూడా ఆశించకుండా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఆ దేశాల్లో ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ మీకు ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కృషి చేస్తుందా, కృషి చేయట్లేదా? ఎన్ఆర్ఐ టీడీపీ అనేది ఒక వింగ్. ఆ ఎన్ఆర్ఐ టీడీపీ తర్వాత ఏపీఎన్ఆర్టీ ఇంకొక సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ అఫిలియేటెడ్. ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ నుంచి మాకు సపోర్ట్ ఉంటుందా, ఏదైనా ప్రాబ్లం వస్తే అనేది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా గవర్నమెంట్ వచ్చి అమెరికా గవర్నమెంట్ లేకపోతే యూకే గవర్నమెంట్ లేకపోతే యూరోప్ గవర్నమెంట్ తోటి వచ్చి చర్చలు చేసి మమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అనుకోవడం లేదు. కాకపోతే చాలామందికి పార్టీ ఇష్టంతో చేస్తుంటాం. ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి పనిచేసే కార్యకర్తలందరూ కూడా పార్టీ మీదనో లేకపోతే బాబు గారి మీదనో లేకపోతే లోకేష్ గారు సిద్ధాంతపరంగా లోకేష్ గారు పనిచేస్తుంటారు. ఆ పనిచేసే ప్రాసెస్లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ మాకు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఎందుకంటే మేము చాలా చోట్ల సోషల్ మీడియాలో మా వీడియోస్ పోతుంటాయి, మా పెట్టే పోస్టులు పోతుంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు మా మీద అటాక్ చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుద్దంటే కొన్నిసార్లు మా మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది, వీసాలు కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా ఏముండదు అక్కడ. అమెరికా లాంటి దేశంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్. ఒక్కసారి నువ్వు నీ మీద రెడ్ మార్క్ పడితే ఆ కంట్రీలోకి ఎంటర్ కూడా ఉండదు, మళ్ళీ ఇంకా జీవితంలో ఉండదు. ఎందుకంటే ఒకసారి నీ పాస్పోర్ట్ మీద బ్యాన్ చేస్తే అయిపోయింది ఇంకా. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు పార్టీ కోసం పనిచేయాలి అన్న మైండ్ సెట్ చాలామంది పనిచేస్తున్నారు. అంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారి మీద ఉన్న ప్రేమనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్ఆర్ఐ వింగ్ లాంటిది ఏమన్నా ఉందా? ఉంది. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని నడుపుతారు. ఓకే, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకో, వాళ్ళ ఒరిజినల్ పేర్లతోటి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది.
తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి ఉన్న అకౌంట్లలో అట్లీస్ట్ ఒక 70% అకౌంట్స్ రియల్ అకౌంట్స్ ఉంటాయి, ఒక 30% అకౌంట్స్. ఎందుకంటే కొంతమంది భయపడి వాళ్ళ ఒరిజినల్ పేరు పెట్టుకున్నా అంతే కాదు, పార్టీ మీద ఉన్న ప్రేమతోటి సింపతితోటి పార్టీ మీద ఉన్న సింపతైజర్గా పనిచేస్తుంటారు, బట్ వేరే అకౌంట్ నేమ్ పెట్టుకుంటారు. వైఎస్ఆర్సీపీలో చూస్తే 10% కూడా ఉండవు ఒరిజినల్ అకౌంట్స్. 90% ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఫేక్. అందుకే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు రెచ్చగొట్టి స్టేట్మెంట్లన్నీ చూస్తుంటాం మనం. అసలు ఎస్పెషల్లీ నువ్వు ట్విట్టర్లోనో లేకపోతే ఇట్లా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే వాళ్ళు మాట్లాడే మాటలు మరీ దిగజారి మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ టీడీపీలో ఉండవు. ఎన్ఆర్ఐ టీడీపీలో మాట్లాడే వాళ్ళందరూ కూడా బేసిక్ కామన్ సెన్స్ ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడతారు, ఎవరు కూడా కించపరిచి మాట్లాడరు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడతారు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో లేకపోతే ఆ టాపిక్ బేస్ చేసుకుని మాట్లాడతారు తప్ప ఎవరు కూడా పర్సనల్గా అటాక్ చేయడము లేకపోతే మార్ఫింగ్ చేయడము ఇంకోటి టీడీపీలో చేయరు, ఎన్ఆర్ఐ టీడీపీ ఎస్పెషల్లీ. ఓకే, మీరు యూఎస్ఏ ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 10 సంవత్సరాలు. అప్పుడు యుఎస్లో ఉన్న పరిస్థితులకి ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్గా యుఎస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పరిస్థితులు అయితే చాలా మారిపోయినాయి. ఒక 15 సంవత్సరాల ముందర మాస్టర్స్కి వస్తే పిల్లలు ఎలా ఉండేదంటే, మాస్టర్స్కి వచ్చే పిల్లలు 18 నెలల్లో లేకపోతే 2 సంవత్సరాల కాలం చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత ఎస్పెషల్ లాస్ట్ 4-5 ఇయర్స్లో మాస్టర్స్కి వచ్చే పిల్లలందరూ కూడా అమెరికాకి పోతే చాలు, అక్కడికి పోతే డాలర్లో సంపాదించవచ్చు డే 1 నుంచి, మాస్టర్స్ అనేది వచ్చినా రాకపోయినా మనం కంట్రీ దాటి వెళ్ళిపోవచ్చు అన్న మైండ్ సెట్లో అక్కడికి వస్తున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అమెరికాలకి వచ్చి పని చేసుకుంటే బాగుపడవచ్చు కదని చెప్పలేదు, కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు చాలామంది ఆ వచ్చిన పని వదిలేసేసి వేరే పనుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పార్ట్ టైం జాబులు చేయడము, లేకపోతే క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం, లేకపోతే రెస్టారెంట్స్లో పనిచేయడం, లేకపోతే ఇంకొక వేరే సోర్సెస్లో డబ్బులు సంపాదించాల ఆలోచనలు ఎక్కువ మంది ఉన్నారు. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈరోజు వాళ్ళ మీద బ్యాన్ చేస్తున్నాడు లేదా ట్రంప్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అంటే కారణం ఈ పార్ట్ టైం జాబ్ చేసే ఇండియన్ పిల్లల వల్లనే. సో పరిస్థితులు అయితే అప్పటికిప్పుడు చాలా మారిపోయినాయి. అప్పుడు నీకు ఒకసారి F1 మీద అక్కడికి వస్తే F1 తర్వాత ఆటోమేటిక్గా ఓపీటీ వచ్చేది, ఓపీటీ వచ్చిన తర్వాత H1 వచ్చేది, H1 లాటరీ పిక్ అయితే నువ్వు అక్కడ పని చేసుకునేకి వెసులుబాటు ఉండేది. అది స్టాండర్డ్ రూల్స్. బట్ మన వాళ్ళు ఏంటంటే దాన్ని అన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వస్తారు, 4 years F1 వీసా వస్తుంది, 4 yearsలో వీళ్ళు 2 times కావాలంటే మాస్టర్ జాయిన్ అవుతారు. ఒక యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీకి వెళ్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండాలి కదా అక్కడ, H1 లాటరీ రాలేదు మళ్ళీ ఇంకొక F1 వేసుకొని లేకపోతే ఇంకొక కాలేజీలో ఎన్రోల్మెంట్ తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని ఇలా మిస్యూజ్ చేశారు చాలా చోట్ల. అలా మిస్యూజ్ చేసిన వాళ్ళే మనం డిపోర్ట్ అయినారు చాలామంది. సో అలాంటి పరిస్థితులన్నీ కల్పించడానికి కారణము మన కన్సల్టెన్సీలే. మళ్ళీ అక్కడ ఏదైతే కొంతమంది ఇండియన్ కన్సల్టెన్సీ నడుపుతున్నారో వాళ్ళు ఈ లూప్ హోల్స్ అన్ని బయటపెట్టి పిల్లల లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. పేరెంట్స్కి ఆ విషయం తెలియదు పాపం. బేసిక్గా మీరు పేరెంట్స్ అన్నారు కాబట్టి చెప్తున్నా, అక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా యూఎస్ వెళ్ళాలి అనే ఆలోచనతో వస్తారో వాళ్ళకి తెలియదు. కానీ ఈ పేరెంట్స్ అయితే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికా వెళ్ళిందని చెప్పుకోవడం కోసమే వాళ్ళని రుద్ది మరీ యూఎస్ పంపిస్తున్నారేమో అని నా ఆలోచన. అది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మనకున్న స్టేటస్ సింబల్ ఇండియాలో ఉన్నవాడికి లేనివాడికి వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. అమెరికాలో ఉన్నాడంటే వాడికి రెస్పెక్ట్ ఇస్తారన్న మైండ్ సెట్ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు కూతురు ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాధపడాల్సిన పరిస్థితి. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్గా మా కజిన్ ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళకి పార్ట్ టైం జాబ్ దొరకట్లేదు. వాళ్ళు ఇంకేం పని చేయడానికి కూడా రెడీ అయిపోయారు. ఎందుకంటే దే నీడ్ టు సస్టైన్. అక్కడ నీకు డబ్బులు నెలకు $1,500 ఖర్చు అవుతాయి. ఎవ్రీ మంత్ నీకు $1,00,000 ఇండియా నుంచి పంపాలంటే సామాన్య రైతులు లేకపోతే చిన్న బిజినెస్ చేసే వాళ్ళు పంపలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు అయ్యే పని కాదు. సో వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు పంపించేశారు, ఎట్లా సస్టైన్ అవ్వాలని చెప్పి ఏం పని దొరికినా ఆ పని చేయడానికి రెడీ అయిపోతున్నారు అక్కడ. బట్ ఈ పరిస్థితి వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ లేకపోతే ఫేస్బుక్లో పెట్టే ఫొటోస్ అవి చూసి మా పిల్లడు మా కూతురు చాలా బాగున్నారు అనుకుంటారు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పడే పరిస్థితులు చూస్తే అక్కడున్న మా లాంటి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. అది నిజాలు తెలుసుకొని అసలు నీకు నిజంగా చదవాలని ఇంట్రెస్ట్ ఉండి నిజంగానే నీకు చదివే ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడికి రమ్మని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ మనం బేర్ చేయగలం ఆ అమౌంట్. మనోడు వెళ్ళిన అక్కడ పార్ట్ టైం నెలకి $1,000 నుంచి $1,500 పేరెంట్స్ పంపగలుగుతారన్నప్పుడే అమెరికాకు పంపండి. లేదు అక్కడికి పోయిన తర్వాత మా కొడుకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, నా కూతురు పార్ట్ టైం జాబ్ చేసి మాస్టర్స్ ఐపీ చేసి జాబ్ వస్తుంది అనుకోవడం భ్రమ. నాకు చాలామంది మా ఊరోళ్ళే యూఎస్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడుతా మా అబ్బాయి కారు కొన్నాడరా, మా అమ్మాయి కారు కొందరా అని చెప్తారు. ఈ కారు కొనే ఇదేంటో నాకు అర్థం కాదు. అమెరికాలో కారు కొనడం అనేది ఇండియాలో బిస్కెట్ కొనంత ఈజీ.
ఎందుకంటే అమెరికాలో డౌన్ పేమెంట్ చేయనవసరం లేదు, కారు కట్టవసరం లేదు డబ్బు. ఆహా. నీకు కావాల్సిందా లేదంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ కార్డు ఉండాలి, నీకు క్రెడిట్ హిస్టరీ ఉండాలి. క్రెడిట్ హిస్టరీ ఏంటంటే ఇండియాలో సిబిల్ స్కోర్ ఎలాగో అక్కడ కూడా క్రెడిట్ హిస్టరీ ఉంటుంది. ఓకే. సో నీకు ఆ మినిమం క్రెడిట్ హిస్టరీ ఉంటే కార్ వస్తుంది. నువ్వు నెల దానికి $300, $400 లేకపోతే $1000 డిపెండ్స్ ఆన్ కార్. నువ్వు ఏ కార్ కొంటావు ఆ కారు. ఇప్పుడు మనం ఇండియాలో నడిపే స్విఫ్ట్ లేకపోతే హోండా సిటీ కార్లు అనుకో, $200 కడితే నెలకి వాడు ఇస్తాడు అంతే. నువ్వు ఏ బిఎండబ్ల్యూనో ఏ బెంజో లేకపోతే ఇంకోటి తీసుకుంటే $1000 కట్టాలి. ఓకే. సో లీజ్ బేసెస్ ఉంటాయి, కొనే బేసెస్ ఉంటాయి. అమెరికాలో కారు కొనడం అనేది చాలా సింపుల్. నువ్వు దాన్ని డబ్బులు పెట్టుకుంటున్నావు, లోన్ పెట్టుకుంటున్నావు నీకు తెలియదు. ఇండియాలో నోడికి ఏం తెలుస్తుంది? అంతే కదా. నేను కొన్నాను కారు, నేను ఫోటో పెడుతున్నాను, నువ్వేమనుకుంటావు? వేణు కారు కొన్నాడు అబ్బాయి సంపాదిస్తున్నాడు, వేణు కారు కొన్నాడు. బట్ వేణు ఆడు లోన్ పెట్టడా లేదని నీకు తెలియదు, సొంత డబ్బులు పెట్టడా లేదు తెలియదు, లీజ్ చేసారో కూడా నీకు తెలియదు. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే పాప ఆ ఫోటోలు చూసి వాళ్ళు నమ్మేస్తుంటారు అది. సో కారు కొనడం అనేది పెద్ద ఘనకారం ఏం కాదు అమెరికాలో. ఓకే. అదంతా ఇంకా అంతే నడుస్తుంది. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.